మరొకసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. గత పథకాలను కొనసాగిస్తూ జనాన్ని ఆకర్షించేందుకు కొత్త స్కీములతో ముందుకొచ్చింది. 2019 ఎన్నికల్లో నవరత్నాలు పేరుతో మేనిఫెస్టో విడుదల చేయగా 2024 ఎన్నికలకు సామాజిక భద్రత పేరుతో హామీ పత్రం విడుదల చేసింది. ఇక వైసీపీ మేనిఫెస్టోలో ఏముంది? ఏపీ ఎన్నికలకు అన్ని విధాలా అధికార వైసీపీ సిద్ధమైంది. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. 2019లో ఇచ్చిన నవరత్నాలు హామీల్ని కొనసాగిస్తూనే మరికొన్ని పథకాలను జోడించింది. చెప్పింది చేస్తామని, చేయగలిగిందే మేనిఫెస్టోలో రూపొందించామని వైఎస్ జగన్ తెలిపారు. రెండు 2014లో అబద్ధపు హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఎద్దేవా చేశారు. తాను మాత్రం 2019లో ఇచ్చిన హామీలు 99% పైగా అమలు చేశామన్నారు. జనంలోకి ఇప్పుడు హీరోలా వెళుతున్నానన్నారు. 2014లో నాకు బాగా గుర్తుంది. చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన మోసపూరిత హామీలు ఇస్తా ఉన్నారు. ఆయన ఇస్తా ఉన్నాడు, మనం కూడా ఇవ్వకపోతే ఎలా, మన సంగతులు మనం చూసుకుందాం, ఫస్ట్ అయితే హామీలు ఇచ్చేద్దాం అని కూడా నా శ్రేయోభిలాషులే, నా మంచి కోసమే కూడా సలహాలు కూడా ఇచ్చారు. కానీ ఆ రోజు నేను చేయలే. ఆ రోజు కూడా నేను చేయగలిగినటివి మాత్రమే చెప్పా. చంద్రబాబు నాయుడుతో నేను పోటీ పడలేకపోయా. ఈరోజు నేను గర్వపడతా ఉన్నా. నాకు అధికారం 2014లో రాలేకపోయినప్పటికీ కూడా చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా చేయగలిగినటివి మాత్రమే చెప్పి చేసి చూపించి మళ్ళీ ప్రజల దగ్గరికి ఈరోజు చరిత్రలో ఒక హీరోగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్య, వైద్యం, పేదలకు ఇల్లు, వ్యవసాయం, నాడు నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రత ప్రధానాంశాలుగా ఉంటాయని వైఎస్ జగన్ చెప్పారు. అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, రైతు భరోసా నగదు మొత్తం పెంచుతున్నట్టు మేనిఫెస్టోలో స్పష్టం చేశారు. ముఖ్యంగా 9 హామీలతో కూడిన మేనిఫెస్టోను స్వయంగా జగన్ చదివి వినిపించారు. కూడా సలహాలు కూడా ఇచ్చారు. కానీ ఆ రోజు నేను చేయలే. ఆ రోజు కూడా నేను చేయగలిగినటివి మాత్రమే చెప్పా. చంద్రబాబు నాయుడుతో నేను పోటీ పడలేకపోయా. ఈరోజు నేను గర్వపడతా ఉన్నా. నాకు అధికారం 2014లో రాలేకపోయినప్పటికీ కూడా చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా చేయగలిగినటివి మాత్రమే చేసి చూపించి మళ్ళీ ప్రజల దగ్గరికి ఈరోజు చరిత్రలో ఒక హీరోగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. తేడా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా గమనించండి. రాజకీయాలలో ఒక నాయకుడు ప్రజలకు ఏదైనా మాట ఇస్తే ఆ మాట ప్రజలు నమ్ముతారు. నమ్మి ఆ ప్రజలు వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే వృద్ధాప్య పెన్షన్ను 2 విడతల్లో 3,000 నుంచి 3,500 రూపాయలకు పెంచనున్నారు. అమ్మఒడి పథకం కింద మరో 2,000 పెంచుతారు. వైఎస్ఆర్ చేయూత పథకాన్ని 4 విడతల్లో 75,000 నుంచి 1,50,000 చేయనున్నారు. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని 4 విడతల్లో 60,000 నుంచి 1,20,000కు పెంచనున్నట్లు మేనిఫెస్టోలో వెల్లడించారు. ఇక ఈబీసీ నేస్తం పథకంలో భాగంగా ఇచ్చే నగదు 4 విడతల్లో 45,000 నుంచి 1,05,000కు పెంచుతామన్నారు. వైఎస్ఆర్
వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఇస్తున్న నగదును 13,500 రూపాయలను 16,000కు పెంచడంతో పాటు కౌలు రైతులకు సైతం వర్తింపజేయనున్నారు. మత్స్యకార భరోసా కింద 5 విడతల్లో 50,000 ఇస్తామని వెల్లడించారు. ఇక వైఎస్ఆర్ 0 వడ్డీ కింద 3 లక్షల రుణం ఇస్తామని స్పష్టం చేశారు. ట్యాక్సీ కొనుగోలుపై వడ్డీ రాయితీ, వాహన మిత్రను 5 ఏళ్లలో 50,000 నుంచి 1,00,000కు పెంచనున్నారు. లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు సైతం వాహన మిత్ర వర్తింపజేయనున్నారు. 10 లక్షల బీమా సౌకర్యం హామీ ఇవ్వనున్నారు. చేనేత కార్మికులకు ఏడాదికి 24,000 చొప్పున 5 ఏళ్లలో 1,20,000 అందజేయనున్నారు. 2025 నుంచి 1వ తరగతి నుంచి ఐబీ సిలబస్ అమలు చేస్తారు. తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు. రాజధాని విషయంపైన మేనిఫెస్టోలో జగన్ క్లారిటీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తామని తేల్చి చెప్పారు. రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్లా విశాఖపట్నంను తీర్చిదిద్దుతామన్నారు. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, పోలవరం ప్రాజెక్టులను రానున్న 5 ఏళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో చెప్పని ఎన్నో హామీలను గత 5 ఏళ్లలో అమలు చేశామని, మరోసారి గెలిస్తే సామాజిక భద్రత లక్ష్యంగా ఇంకా ఎంతో చేస్తామని జగన్ స్పష్టం చేశారు. మొత్తం మీద ప్రజాకర్షకంగా జగన్ మేనిఫెస్టో ఉందనే టాక్ వినిపిస్తోంది.